నుంచి దిలీప్ రెడ్డి జాయిన్ అయ్యారు. దిలీప్ రెడ్డి గారు నమస్కారం అండి. ముఖ్యంగా ప్యానల్ మెంబర్స్ కి మీకు అందరికి. అయితే మనకి ఇప్పుడు జనరల్ గా మనం ఏమైనా ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాలంటే సిలబస్ చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ బీజేపీ ప్రభుత్వంలో ఏంటంటే ఏదన్నా టెలిగ్రామ్ గ్రూపులలో కానీ లేకపోతే ఏదన్నా గెస్ట్ క్వశ్చన్ చదువుకుంటే పాస్ అవుతామనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో కలిగే మా దాంట్లో గ్రూప్ 1 అనేది నేను చెప్తా వినండి ఒకసారి. మా ఆధ్వర్యంలో చెప్తున్నామండి. కేసీఆర్ వచ్చి కాదు, ఇది చర్య అనేది అనివార్యం. దానికి తగిన మూల్యం అనేది లెట్ మీ కంప్లీట్. దానికి ప్రతిఫలం అనేది మేము అనుభవిస్తా ఉన్నాము. అయిపోయింది. ఎందుకంటే ప్రజలు అనేది అంతిమ నిర్ణేతలు వాళ్ళు కూడా అనుభవించారు. లాస్ట్ మీరు ఒకసారి చూడండి, భరత్ గారు మీరు గ్రూప్ 1 అన్నారు. యాక్చువల్ గ్రూప్ 1 లో బయోమెట్రిక్ చూసుకోండి. జస్టిస్ మాధవి గారు ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే బయోమెట్రిక్ అనేది తీసుకోలేరు, దీని వల్ల లీక్ అయిందేమో అని అన్నారు. పొలిటికల్ దిలీప్ రెడ్డి మిమ్మల్ని పిలిచింది ఏంటంటే పొలిటికల్ గా విమర్శిస్తే లాభం లేదు. దీన్ని మోడీ పెట్టాడు, కేసీఆర్ పెట్టాడు, కేటీఆర్ పెట్టాడు, లేకపోతే ఇంకా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పెట్టాడు. ఎగ్జామ్ లీకేజ్ సంబంధించి ఆయన పోయి జీపీఎస్ ట్రాకింగ్ వీళ్ళు ఎవరు చేయరు. ఈ రాజకీయ పార్టీలు ప్యాటర్న్ చూద్దామని నేను చెప్పేది ఏంటంటే దీనికి ఎవరైనా ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో లేకపోతే మంత్రులనో వాళ్ళ బ్లేమ్ చేస్తే కాదు. అల్టిమేట్లీ స్టూడెంట్స్ కి న్యాయం జరగాలంటే ఏం చేయాలన్నది చర్చించాలి. మనం గ్రూప్ 1 మీరు అనుభవించాలని వీళ్ళు అనుభవించారు కాదు. నాన్ పొలిటికల్ డిస్కషన్. అందుకనే మనం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అట్లా పిలవలేదు. స్టూడెంట్ లీడర్ గా మిమ్మల్ని పిలిచాను. ఓకే, ఒకటి సింపుల్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు కోట్ చేస్తున్నా అంటే గతంలో ఫస్ట్ టైం జరుగుతూనే మనం పొరపాటు అనుకోవచ్చు. ఇదేం ఫస్ట్ టైం జరిగింది కాదు, రిపీటెడ్ గా ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగిందనే చర్చ నేను చెప్పబోయి దానికి ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఐఎమ్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ టు పొలిటిసైజ్ దిస్ డిబేట్. ఓకే, కోచింగ్ మాఫియా ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఇప్పుడు మన ఈవెన్ హైదరాబాద్ లో కూడా తీసుకోండి, చాలా నార్త్ ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. అంటే ఈ కల్చర్ అనేది నేను ఏదో ఇండియాలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా నేనేం డిఫరెన్షియేట్ చేయట్లేను. కాకపోతే ఈ కోచింగ్ సెంటర్లు అన్ని అక్కడ వాళ్ళకు సక్సెస్ ఫార్ములా అని వాళ్ళు ఫీల్ అవుతారు. సక్సెస్ ఫార్ములా కాదు. మనం అంతా చూస్తా ఉంది ఏంటంటే గెస్ట్ పేపర్ ఫార్ములా. ఈ గెస్ట్ పేపర్ ఫార్ములాను పట్టుకొచ్చి ఇక్కడ కూడా మేము ర్యాంకులు 1 1 1 2 2 2 మనమంతా యాడ్లు చూస్తా ఉన్నాం. అంటే అటువంటి ఫార్ములా తీసుకొచ్చి మన దగ్గర కూడా వృద్ధి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. అయితే ఇప్పుడు మన మోడీ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెలాలేస్తే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ ఉదరగొడతా ఉన్నాం. ఇంత చేస్తున్నా కూడా ఒక సింపుల్ ఎగ్జామ్ ఎందుకు మనం ఆన్లైన్ కండక్ట్ చేయలేకపోతా ఉన్నాం. అదే ఎగ్జామ్ సంబంధించిన ఫీజులను నువ్వు ఫోన్ పేలో కడతావా, గూగుల్ పేలో కడతావా, ఎట్లా కడతావా అని చెప్పేసి ఒక 100 ఆప్షన్లు ఇస్తున్నాడు. అట్లాంటిది ఒక చిన్న ఎగ్జామ్ ని ఎందుకు ఆన్లైన్ లో కండక్ట్ చేయలేకపోతా ఉన్నారు. ఇదేదో ఫస్ట్ టైం జరగలే కదా, ఇది రిపీటెడ్ గా జరుగుతున్నటువంటి అఫెన్స్ లా తీసుకోవాలి మనం. అంటే ఫస్ట్ టైం జరిగినా గానీ దానిని ఎందుకు మళ్ళీ రిపీటెడ్ గా జరిగేలాగా ఎందుకు తీస్తా ఉన్నారు. లాస్ట్ టైం సిబిఐ ఎంక్వైరీ చేసిరు, దానివల్ల ఏం జరిగింది, ఈసారి ఏమైనా జరగకుండా ఉన్నదా, అసలు ఈ ఒక్కటే దాంట్లో ఉందా? అసలు మనకి ఏంటంటే సమాజంలో డాక్టర్లు అనే వాళ్ళు ఏంటంటే డాక్టర్ బాగుంటేనే మనం బాగుంటాం. ఈరోజు చూస్తాం కార్పొరేటర్ వైద్యం ఇట్లా పేపర్లు కొనుక్కొని పోయినోడు ఒకవేళ డాక్టర్ అయితే వాడి పరిస్థితి ఏంది? వాడేమన్నా మెడికల్ మాఫియా రన్ చేయకపోతే వాడేమన్నా స్వచ్ఛంద సంస్థ రన్ చేస్తాడా, లేకపోతే రూపాయికి వైద్యం చేస్తాడా? మనకు అటువంటి చేసే పరిస్థితులు ఉండవు కదా. దీని ఇంప్లికేషన్ చూస్తూ ఉంటే ఒక 22 లక్షల మంది విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఒక 2 years ఎఫర్ట్, ఇంతగానో మనం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. కేవలం ఏదో నువ్వు క్యాన్సిల్ చేసినంత మాత్రాన మళ్ళీ పెట్టుకుంటా అన్నంత మాత్రాన కాదు కదా. ఈరోజు మనము ఎవరు పరిపాలించాలి, మన ఇండియాను ఎవరు పరిపాలించాలి, మన రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించాలి అనే ఒక ఓటింగ్ ను కూడా మనం ఈవీఎంలో తీసుకొచ్చి మిషన్లలో డిజిటలైజ్ చేసుకుంటాం. అటువంటిది ఈ ఎగ్జామ్ ఎందుకు డిజిటలైజ్ చేయలేకపోతా ఉన్నాము, నిజంగా సిగ్గుపడాల్సిన అంశము. దీనికి వాళ్ళ ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఒక ప్రతినిధి కానీ, ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ, లేకపోతే మోడీ గారు కానీ, ఎందుకంటే ఇదేం చిన్న విషయం కాదు కాబట్టి వాళ్ళలో ఎవరైనా ఒకరు స్పందించి ఇది జరగకుండా ఎలా ఉండాలో తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు డిజిటల్ పేపర్ తీసుకుంటే మనకు ఎన్క్రిప్టెడ్ వస్తుంది. జస్ట్ 1 minute బిఫోర్ ద ఎగ్జామ్ ఒక ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఏదో ఇస్తారు కాబట్టి మనకు డిజిటల్ గా తీసుకుంటే గతంలో వారు చెప్పినట్టుగా వాళ్ళు కోడ్ చేసినట్టుగా కూడా చాలా లీక్స్ అనేవి తగ్గినాయి. అంటే ఈ లీక్స్ అనేటివి ఇకతోనైనా ఆగితే బాగుంటుందని చెప్పేసి విద్యార్థులు ఇప్పుడు పరీక్ష వ్యవస్థ నమ్మే పరిస్థితి ఉందా సార్? నేను చెప్పినా కదండి, నేను చెప్తే మళ్ళీ పొలిటిసైజ్ అంటారు మీరు. పరీక్ష విధానం అని అంటే పరీక్ష పేపర్ ఏదొస్తుందని కాదు, సిలబస్ ఏదొస్తుందని కాదు. నేను చెప్పినట్టుగా వాట్సాప్ గ్రూప్ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో చదువుకుంటే ఈరోజు మేము పాస్ అయిపోతామని చెప్పేసి ఈరోజు పెడదారి పట్టే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితులకు ఈరోజు విద్యార్థులకు నెట్టివేస్తా ఉన్నారు ఈ ఉన్నటువంటి వ్యవస్థ. అసలు
వీళ్ళు ఈ లీక్ వీరులు తెల్లారొచ్చి మళ్ళీ గ్రీకు వీరులుగా ప్రచారం చేసుకుంటా ఉంటారు. మీరు చూస్తే ఇప్పుడు మళ్ళీ ఏమనంటే ఇప్పుడు ఏదైనా మనము పార్టీని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పరిపాలిస్తుంది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. ఈరోజు మనమే వేరే పరిపాలన లేదు కదా. ఇప్పుడు ఆ పరిపాలనకు సంబంధించిన మంత్రి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు వాళ్ళు ఇప్పటివరకు ఏదైనా పెట్టి మేము ఇది చేస్తామని చెప్పేసి ఇంతవరకు మనం చెప్పింది లేదు. వాళ్ళు చెప్పి దాన్ని ఖండించి అరే మేము నెక్స్ట్ ఇన్నిసార్లు రిపీట్ అయింది ఇంకొకసారి రిపీట్ కాలేదని చెప్పేసి అంటే ఇప్పుడు మంత్రి గారు కూడా రిజైన్ చేస్తే నైతిక బాధ్యత వహించి కొద్దిగా నేను ఇంకొకసారి జరగకుండా ఎవరైనా ఉంటారు. మనం గతంలో చూసినాం ఒక చిన్న ఆరోపణలు వస్తుంటే ఎట్లా రిజైన్ చేసినటువంటి చరిత్ర మన గత ప్రభుత్వాల్లో ఉన్నది. ఆ నైతిక విలువలు ఇప్పుడు ఎక్కడికి లోపించినాయి మనం చూద్దాం. ఒకసారి ఏబీపీ నుంచి రాంబాబు గారు జాయిన్ అయ్యారు. రాంబాబు చెప్పండి, దీని సొల్యూషన్ ఏంటి? ఆడియో 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 రావట్లేదు మీ దగ్గర నుంచి. వినిపిస్తుంది చెప్పండి. ప్యానెల్లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. ఇది నిజంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు డాక్టర్ కావాలని వాళ్ళ కళ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కళ. తర్వాత ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ మరి తీసుకొని మరి ఈ డాక్టర్ కావాలనేటువంటి ఒక కళతోనే వాళ్ళు చదువుకొని ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఎగ్జామ్స్ లో ఇంత పెద్ద ఏజెన్సీ ఒక తప్పిదం వల్ల ఇలాంటి తప్పిదాలు జరగడం మూలంగా లక్షల మంది విద్యార్థులు దగ్గర 22.5 లక్షల 23 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క బాధ్యత రాహిత్యానికి వీలు బలి కావాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటదంటే అసహనం, ఆందోళనతో అది ఎటైనా దారితీయచ్చు. కాబట్టి ఎన్టీఏ 2024లో జరిగినటువంటి ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి దానిలో లీక్ జరిగిందని చెప్పేసి రద్దు చేసి తర్వాత దాని మీద సిబిఐ ప్రోబ్ చేసినారు. ఒక్క సంవత్సరం కాలేదు, 2025లో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. దాని నుంచి వెళ్ళి అది కాదు ఇది అని చెప్పేసి దానిలో రద్దు చేయనప్పటికీ కూడా మళ్ళీ ఈ 2026లో దీన్ని అంటే ఇది లీక్ కావడం అనేది చాలా దురదృష్టకరము. ఇప్పుడు ఇంతకుముందు మురళీ సార్ మాట్లాడినట్టుగా, తర్వాత ఇంతకుముందు బీఆర్ఎస్ అన్న మాట్లాడినట్టుగా అదే నేను గ్రూప్ 3 గానీ గ్రూప్ 2 గానీ రాసినప్పుడు కూడా చాలా మంది పేపర్ బేస్డ్ గా రాసినారు. అంటే సిబిటి కాకుండా పేపర్ బేస్డ్ గా రాసినారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో రాసేటప్పుడు దానికి సంబంధించినటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని దానికి ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంటది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ మీద పెట్టొచ్చు. కాకపోతే దీనిలో ఎక్కడ లోపం జరిగిందంటే ముఖ్యంగా అసలు పేపరే లీక్ అయింది. గెస్ట్ పేపర్ తోని క్వశ్చన్లు కొన్ని బయటకు వస్తాయంటే దీనికి మూల కారణం ఎన్టీఏలో పనిచేసేటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేసేటువంటి కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు. అంటే ఎక్కడ జరుగుతున్న లోపము డైరెక్ట్ ఎన్టీఏ దగ్గర నుంచే జరుగుతుంది. కాబట్టి దానిలో పనిచేసేటువంటి వాళ్ళ మీద నిఘా లేకపోవడము ఎన్టీఏ తప్పిదము. అదేవిధంగా పేపర్ సెట్టింగ్ కాంచెలు మొదలుకుంటే ఎగ్జామ్ రాసి తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసేంత వరకు కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? ఎన్టీఏ ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి అది అదొక అంటే స్వతంత్రత కలిగినటువంటి ఏజెన్సీ కాబట్టి దానిలో ఉన్నటువంటి వాళ్ళు సంబంధం లేదా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటున్నారు. ఇప్పుడు అది అంటే స్వతంత్ర సంస్థ అన్న ధర్మేంద్ర ప్రధాన్ గారిని మనం కూడా డిమాండ్ చేయాలి. ఏమేమి డిమాండ్ చేయాలి? దానికి ఖచ్చితంగా మీరు దాన్ని అంటే దానిలో మార్పులు తీసుకొని రావాలి. ఖచ్చితంగా ఏదైనా డిజిటలైజేషన్ మనం పోతున్నాం కాబట్టి దానికి ఏర్పాట్లు చేసి ఈ పేపర్ లీకేజ్ కాకుండా చూడాలి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా దీని నుంచి తీసేసి దీనికి ఒక అంటే బాధ్యత కలిగినటువంటి ఒక స్టాఫ్ ని రిక్రూట్ చేసే విధంగా చూడాలని చెప్పేసి మనం కూడా వారిని కోరాలి. మేము కూడా ఏబీపీ ఆధ్వర్యంలో 2024 జరిగినటువంటి పేపర్ లీకేజ్ మీద దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాము. తర్వాత మంత్రులను కలిసినాము. తర్వాత దీనిలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి మనం కొన్ని అంటే సూచనలు కూడా చేస్తాం. దానిలో భాగంగా ఏం చేసినారు? ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా అంటే ఎక్కువ మంది పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క మాతృభాషలలో రాసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని పరీక్షలు ఇప్పుడు యూపీఎస్సీ లాంటి పరీక్షలు ఎక్కువ మంది రాసినప్పుడు కూడా అవి లీక్ అయితలేవు. కానీ ఇలాంటి పరీక్షలు లీక్ అవుతున్నాయంటే ఎక్కడో వ్యవస్థీకృతంగా దీనిలో పొరపాట్లు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి కొంతమంది మాఫియా అంటే రాజస్థాన్ కోట వేదిక జరిగే అంటే నిర్వహించేటువంటి కొన్ని కోచింగ్ సెంటర్ల మాఫియా గతంలో ఇక్కడ కూడా మనం చూసినాం. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఎంసెట్ పేపర్ల లీకేజ్ లో వాళ్ళ పాత్రనే ఉన్నది.
ఐపీ పేపర్ల లీకేజ్ లో వాళ్ళ పాత్రనే ఉన్నది. అట్లా ఈ నీట్ గాని జేఈకి సంబంధించి కోటా వేదికగా కొన్ని